హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 92nd వీడియో వచ్చేసి హౌ టు సాల్వ్ సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా డ్రా చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కాంపోజిట్ సెక్షన్ చూసినారు కదా. ఈ కాంపోజిట్ సెక్షన్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో సర్కిల్ ఉంది, సో షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేసిన అంటే ఈ కాంపోజిట్ సెక్షన్ గురించి ఇంకా కొంచెం మీకు డీటెయిల్గా తెలియాలని దీని పేపర్ కట్టింగ్ తీసుకొని వచ్చిన. సో ఇది చూడండి, సేమ్ దీని లెక్కన ఎగ్జాక్ట్లీ కాకపోయినా కానీ సిమిలర్ ఉందా లేదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కాంపోజిట్ సెక్షన్కి మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ కాంపోజిట్ సెక్షన్ని నేను 3 సింపుల్ సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 1, ఇది ఏదైతుందో ఇది సెక్షన్ నెంబర్ 1, అండ్ ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 2, అండ్ ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 3. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది సెక్షన్ నెంబర్ 3. అయితే ఒక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే అసలు మెటీరియలే లేని దగ్గర మీరు సెంట్రాయిడ్ ఎందుకు కనుక్కుంటున్నారు? ఇక్కడ అసలు మెటీరియలే లేదు. ఇక్కడ మెటీరియల్ లేనప్పుడు ఇక్కడ ఎందుకు సెంట్రాయిడ్ కనుక్కుంటారు? సారీ, ఇక్కడ ఎందుకు సెక్షన్ కన్సిడర్ చేస్తారు? అండ్ ఇక్కడ కూడా ఏం లేనప్పుడు మీరు ఇక్కడ అసలు మెటీరియల్ లేదు. మెటీరియల్ లేనప్పుడు మీరు సెక్షన్ 3 అని దీన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు అనేది మీ డౌట్. సో ఈ డౌట్ మీకు తొందరలోనే క్లారిఫై అవుతుంది ఇప్పుడు. సో అసలు మనం ఎందుకు ఇట్లా తీసుకుంటున్నామో, ఎట్లా సాల్వ్ చేయాలనేది నేను మీకు డీటెయిల్గా చెప్తా. ఆల్రెడీ మనము మన ప్రీవియస్ వీడియోలో సేమ్ ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్నే, అంటే ఈ కైండ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ని మనం సాల్వ్ చేసినాము. సో ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా అప్రోచ్ కావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన. ఆ స్టెప్ ఏంది? మనం ఎప్పుడైనా ఏ కాంపోజిట్ సెక్షన్ అయినా సాల్వ్ చేస్తున్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది రిఫరెన్స్ యాక్సిస్. సో ఆల్రెడీ ప్రాబ్లంలోనే మనకి రిఫరెన్స్ యాక్సిస్ ప్రొవైడ్ చేసేసింది వాడు, y డాష్ x డాష్. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, సో ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి, అసలు ఏ అప్రోచ్ వాడాలనేది స్టెప్ 2. అయితే ఇక్కడ మీరు చూడండి, నేను ఏం చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటున్నా. ఓకే, ఎందుకు డ్రా చేసుకుంటున్నాము, దీనివల్ల యూజ్ ఏంటంటే చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి. ఇప్పుడు ఇది ఇట్లుంది. ఓకే, ఇప్పుడు నేను రిఫరెన్స్ లైన్స్ గీసుకున్నాను, 2 ఇమాజినరీ రిఫరెన్స్, ఇక్కడ ఒకటి అట్లా గీసుకోవడం వల్ల చూడండి, ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ గీసుకోవడం వల్ల నాకు ఏమవుతుందో చూడండి. ఈ సెక్షన్ 1 ఏదైతుందో చూడండి, ఇప్పుడు ఈ సెక్షన్ 1 ఏమవుతుందంటే, ఈ సెక్షన్ 1 షేప్ వచ్చేసి ఏమైపోతుంది అంటే రెక్టాంగిల్ షేప్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, నా మార్కర్ని ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి రెక్టాంగిల్ షేప్ సెక్షన్ 1. నెక్స్ట్ సెక్షన్ 3 చూడండి, సెక్షన్ 3 ఏమైపోతుంది చూడండి, ఎగ్జాక్ట్గా సెక్షన్ 3 వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. సో నేను 2 ఇమాజినరీ లైన్స్ని గీసుకున్నా. ఆ లైన్స్ గీసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే చూడండి, ఈ నార్మల్ సెక్షన్ని నేను అసలు ఇక్కడ చూడండి, ఈ సెక్షన్కి ఏమైనా షేప్ ఉందా? సెక్షన్కి షేప్ ఉందా? అసలు ఈ సెక్షన్ 1కి లేదు. నేను ఈ 2 ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల ఈ సెక్షన్ ఏ షేప్ అయింది? రెక్టాంగిల్ షేప్ అయింది. అట్లనే అసలు ఈ లైన్కి ఏమైనా షేప్ ఉందా? అదొక జస్ట్ లైన్ లెక్క ఉంది. సో దీనికి కూడా ఏమైంది? ఆ 2 ఇమాజినరీ లైన్స్ గీసుకోవడం వల్లనే ఈ సెక్షన్ ఎట్లా కన్వర్ట్ అయిపోయింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క కన్వర్ట్ అయిపోయింది. అసలు మీరు ఈ ఇమాజినరీ లైన్స్ గీసుకోవడం వల్ల ఓకే షేప్స్గా కన్వర్ట్ అయినాయి అంటారు. దానివల్ల లాభం ఏంటంటే చూడండి, ఒకసారి ఒక సింపుల్ చెప్తా మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి రెక్టాంగిల్. ఓకే, ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే
ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేస్తున్నా అనుకోండి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేస్తే నాకు ఏమొస్తుంది చూడండి, అవునా కాదా? సో ఇప్పుడు ఇదే ఫిగర్ ఇక్కడ చూడండి, ఇదే వచ్చిందా లేదా సెక్షన్ 1, ఈ సర్కిల్ చూడకండి, సెక్షన్ 1 చూడండి, ఇదే వచ్చిందా లేదా? అంటే మనకి షేప్స్ తెలిస్తే ఏమైపోతుంది అంటే సెంట్రాయిడ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుంది అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఈ 2 ఇమాజినరీ లైన్స్ పెట్టడం వల్ల ఇదొక షేప్ అయిపోయింది, ఇదొక షేప్ అయిపోయింది. ఇప్పుడు నేను సెక్షన్ 1 మూమెంట్ ఏరియాలకించి, సెక్షన్ 1 అంటే ఏంది ఇది, ఓకే, సెక్షన్ 1 మూమెంట్ ఏరియాలకించి ఇది తీసేసినాను అనుకోండి, దీంతో పాటు సర్కిల్ని కూడా తీసేసినాను అనుకోండి, నేను ఇప్పుడు ఈ టోటల్ సెక్షన్ 1 కదా, ఇప్పుడు ఇది టోటల్ సెక్షన్ 1 కదా, ఈ టోటల్ సెక్షన్ 1లకించి నేను చూడండి ఈ మూమెంట్ ఏరియాని తీసేస్తే నాకు ఏమొచ్చేస్తుంది చూడండి, సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి, అసలు ఇక్కడ మెటీరియల్ లేనప్పుడు మనము ఏం చేయాలి, దీనికి మూమెంట్ ఏరియా కనుక్కోవాలి, దీనికి కూడా మూమెంట్ ఏరియా కనుక్కోవాలి. కానీ టోటల్ ఈ సెక్షన్ 1 మూమెంట్ ఏరియాలకించి 2 మూమెంట్ ఏరియాలను సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ మీకు డౌట్ ఉంది, అసలు మళ్ళీ ఈ సెక్షన్ 3కి ఏ షేప్ ఉంది సార్, దీనికి ఏదైనా షేప్ ఉంటేనే కదా దీని మూమెంట్ ఏరియా కనుక్కునేది అని అంటారు కదా. అందుకే కదా మనం ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్ తీసుకున్నాము. ఈ ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల ఈ సెక్షన్ 1కి ఒక షేప్ వచ్చింది, ఈ సెక్షన్ 3కి ఒక షేప్ వచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా సెక్షన్ 1 మూమెంట్ ఏరియాలకించి సెక్షన్ 3 మూమెంట్ ఏరియా, సెక్షన్ 2 మూమెంట్ ఏరియాని తీసేసినాను అనుకోండి, నాకు సెంట్రాయిడ్ వచ్చింది. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, టోటల్ ట్రయాంగిల్కించి దీని మూమెంట్ ఏరియా తీసేస్తే దీని మూమెంట్ ఏరియా తీస్తే, అసలు మూమెంట్ ఏరియా అంటే ఏంది, సింపుల్ A ఇంటూ ఎక్స్ ఆర్ A ఇంటూ వై, ఓకేనా. సో దీని మూమెంట్ ఏరియా తీస్తే మనకి ఏమొచ్చేస్తుంది, టోటల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. సో మీకు క్లియర్గా అర్థమైందా మనము ఇమాజినరీ లైన్ ఎందుకు తీసుకున్నాము, దానివల్ల ఏమైంది అనేది లాస్ట్కి ఒకసారి చెప్తున్నానండి. ఇట్లుండే మనం ఇమాజినరీ లైన్ తీసుకోవడం వల్ల ఏమైంది, సెక్షన్ 1 రెక్టాంగిల్ లెక్క మారింది, సెక్షన్ 3 ఏదైతుందో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క మారింది. సో మనకి ఏమవుతుంది అంటే సెంట్రాయిడ్ కనుక్కోవడం ఈజీ అవుతుంది ఇమాజినరీ లైన్ పెట్టడం వల్ల. ఎందుకంటే మనకి ఇప్పుడు సెక్షన్స్కి షేప్స్ అనేవి వచ్చేసినాయి, సెక్షన్ 1 రెక్టాంగిల్ షేపు, సెక్షన్ 3 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేపు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే సింపుల్, ఈ టోటల్ మూమెంట్ ఏరియాలకించి సెక్షన్ 3 మూమెంట్ ఏరియా, సెక్షన్ 2, ఎందుకంటే సెక్షన్ 2లో కూడా మెటీరియల్ లేదు కాబట్టి సెక్షన్ 2 మూమెంట్ ఏరియా లేపేసినాం అనుకోండి, మనకు సెంట్రాయిడ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి సెంట్రాయిడ్ ఫార్ములా, బేసికల్గా కాంపోజిట్ సెక్షన్స్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా వాడతాము, సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x బార్ ఇది ఈక్వల్స్ టు a1x1 మైనస్ a2x2 మైనస్ a3x3 బై a1 మైనస్ a2 మైనస్ a3. ఎందుకు మనం మైనస్లు పెట్టుకున్నాము చూడండి, అసలు అక్కడ మెటీరియలే లేనప్పుడు మనం దానికి ఎందుకు మూమెంట్ ఏరియా అనుకుంటాము. సో అక్కడ మెటీరియల్ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయాలి టోటల్కించి. అందుకే ఈ టోటల్ సెక్షన్ 1లకించి రెండింటిని ఎలిమినేట్ చేస్తున్నారు. చూడండి a1x1 మైనస్ a2x2 మైనస్ a3x3 బై ఏరియాలో కూడా లేదు. అసలు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ ఏరియాలో సర్కిల్ ఉందా, లేదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందా, లేదు. అట్లాంటప్పుడు అవి ఎందుకు ఇంక్లూడ్ చేస్తాం మనము, జస్ట్ మన సాల్వింగ్ ఈజీ కావడానికి ఆ ఇమాజినరీ లైన్ తీసుకున్నాం. అర్థమైందా ఇప్పుడు. సో a1 మైనస్ a2 మైనస్ a3 రెండింటిని మైనస్ చేసేస్తున్నాం. సో క్లియర్గా అర్థమైందా. సో సింపుల్, ఇప్పుడు ఏం చేయాలి, a1 a2 a3 కనుక్కోవాలి, y1 y2 y3 కనుక్కోవాలి, అండ్ x1 x2 x3 కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను ఏం కనుక్కుంటున్నా, a1 a2 a3 కనుక్కుంటున్నా. సో a1 అంటే చూడండి, a1 అంటే ఏంది చూడండి, ఏరియా ఆఫ్ సెక్షన్ 1. సో సెక్షన్ 1 ఏ షేప్లో ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో రెక్టాంగిల్ షేప్లో అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు a1 ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, a1 ఇది ఈక్వల్స్ టు 200 ఇంటూ 150, a1 ఇది ఈక్వల్స్ టు ఎంత 1 10 100 1000 ఎంత 30,000 mm². ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఇప్పుడు ఇది 75, ఇది కూడా 75, ఎందుకంటే చూడండి టోటల్ 150 ఉంది కదా. సో ఇది ఎంత ఉంటుంది 75, బాగుంది. సరే ఇది ఎంత ఉంటుంది అనుకుంటారు, మళ్ళీ ఇది ఎంత ఉంది టోటల్ 200, అంటే రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇది 200 ఉంటే ఇది కూడా 200 ఉంటుంది. సో డౌట్ రావద్దు మీకు, బాగుంది ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ a2 అంటే ఏంది, ఏరియా ఆఫ్ సెక్షన్ 2.
సెక్షన్ 2 ఏ షేప్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ A2 is equals to pi r square, A2 is equals to pi into 50 square, A2 is equals to 7850 mm square. బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంది సెక్షన్ 3. సెక్షన్ 3 యొక్క ఏరియా ఏంది, అది ఏ షేప్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ A3 is equals to half into base into height, A3 is equals to half into 100 into 75, A3 is equals to 3750 mm square. బాగుంది ఇక్కడ వరకు. సో ఇందాక మనము ఎక్కడ వరకు కనుక్కున్నాము, మనము A1 A2 ఇంకా A3 కనుక్కున్నాము. సో ఇప్పుడు మనం ఏం కనుక్కుంటామంటే x1 x2 x3 కనుక్కుంటాము అండ్ y1 y2 y3 కనుక్కుంటాము. సో x1 అంటే చూడండి, x1 అంటే ఏంది, సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి yy డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్. చూడండి ఇది సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి yy డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, లెంత్ ఎంత ఉంది మనది రెక్టాంగిల్ 200. సో 200కి సెంటర్ ఎక్కడ ఉంటుంది, హాఫ్లో. సో 200/2 చేసినాను అనుకోండి 100. అంటే ఇక్కడ నుంచి సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, సపోజ్ సెంటర్ పాయింట్ 100 అయితే ఇది 0 అనుకుంటే 0కి 100కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 100 కదా. సో x1 ఇది ఈక్వల్స్ టు 200/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 100. నెక్స్ట్ x2 అంటే ఏంది, సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి yy డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x2 అని అంటాము. సో ఈ డిస్టెన్స్ని ఎట్లా మెజర్ చేస్తాం చూడండి. సో ఆల్రెడీ మనకి యాక్సిస్ నుంచి సర్కిల్ వరకు డిస్టెన్స్ ఎంత, 30. అండ్ ఇక్కడ నుంచి ఈ సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, టోటల్ మనకు డయామీటర్ ఎంత ఇచ్చిండు, 100 ఇచ్చిండు. సో 100 అంటే రేడియస్ ఎంత అవుతుంది, 50 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 50. సో టోటల్గా 30 + 50. సో మనకి ఎంత వచ్చింది, x2 ఈక్వల్స్ టు 30 + 50 విచ్ ఇస్ నథింగ్ బట్ x2 ఈక్వల్స్ టు 80. నెక్స్ట్ x3 అంటే ఏంది, సెక్షన్ 3 సెంట్రాయిడ్ నుంచి yy డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాము, ఏంది, సెంట్రాయిడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ చూడండి, సెంట్రాయిడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు బేస్, అంటే బేస్ నుంచి ఏ డిస్టెన్స్లో లొకేట్ అయింది, h/3 డిస్టెన్స్లో లొకేట్ అయింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు హైట్ లేదా రైట్ యాంగిల్ దగ్గర నుంచి సెంట్రాయిడ్ ఏ డిస్టెన్స్లో ఉంది, b/3 డిస్టెన్స్లో ఉంది. కానీ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మనల్ని ఎక్కడి నుంచి కావాలో మనకు సెంట్రాయిడ్, చూడండి, విత్ రెస్పెక్ట్ టు హైపోటెన్యూస్. అంటే హైపోటెన్యూస్ దగ్గర నుంచి సెంట్రాయిడ్కి, చూడండి హైపోటెన్యూస్ దగ్గర నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత, సపోజ్ ఇక్కడ నుంచి b/3 ఉందనుకోండి, ఇది టోటల్ ఎంత, b. సో b - b/3 చేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 2b/3. అంటే దాని అర్థమైంది, ఇది b/3 అయితే ఇది 2b/3. అంటే దాని అర్థమైంది, హైపోటెన్యూస్ నుంచి సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత, 2b/3. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2b/3 బాగుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, అదే డిస్టెన్స్ 100 + 2b/3. అర్థమైందా, 100 ఇక్కడ వరకు 100 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 2b/3. సో అర్థమైందా, హైపోటెన్యూస్ నుంచి 2b/3 డిస్టెన్స్లో ఉందంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 100 ఉంది. సో x3 is equals to 100 + 2b/3, x3 is equals to 100 + 2 into 100/3, x3 is equals to 166.6. సారీ. సో x1 x2 x3 అయిపోయింది. నెక్స్ట్ y1 y2 y3. సో ఫస్ట్ y1 అంటే ఏంది, xx డాష్ యాక్సిస్ నుంచి సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్. సో ఇది చూడండి, సో మళ్ళీ సేమ్ రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో y1 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ ఎంత, బ్రెడ్త్ ఎంత ఉంది, 150. సో 150 లాఫ్ చేసినాం అనుకోండి, మనకు సెంటర్ లొకేట్ అయిపోతుంది. 150/2 అంటే ఎంత, 75. అంటే సెంటర్ అనేది ఏ పాయింట్లో ఉంది, 75. అంటే xx డాష్ ఎక్కడ ఉంది, 0 అనుకుంటాం. సో సెంటర్ ఎక్కడ ఉంది, 75. అంటే 0కి 75కి మధ్య డిస్టెన్స్ ఎంత, 75. సో x3 is equals to y1 is equals to 150/2 which is nothing but 75. నెక్స్ట్ y2 అంటే ఏంది, సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి xx డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్, ఇది వచ్చేసి y2. సో y2 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్రెడీ మనకి ఇచ్చిండు, ఈ రెక్టాంగిల్ నుంచి సర్కిల్కి వరకు డిస్టెన్స్ ఎంత, 20 ప్లస్ ఇది రేడియస్. సో 20 ప్లస్ r ఎంత మనకి 50. సో y is equals to 20 + 50 which is nothing but 70. నెక్స్ట్ y3 is equals to, చూడండి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 75. బాగుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే బేస్ నుంచి సెంట్రాయిడ్ ఏ డిస్టెన్స్లో ఉంది, h/3 డిస్టెన్స్లో ఉంది. కానీ మనకు కావాల్సింది టాప్ నుంచి, చూడండి టాప్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉంటుంది కావాలి.
సో బేస్ నుంచి h/3 ఉందనుకోండి, టోటల్ హైట్ ఎంత h. సో హెచ్లకి h/3 తీసినాం అనుకోండి, మనకి హైట్ వచ్చేస్తుంది కదా. సో నేను టోటల్ హెచ్లకి h/3 తీసేస్తున్నా, నాకు ఎంత వస్తుంది 2h/3 వస్తుంది. అంటే దాని అర్థమైంది ఈ పాయింట్ నుంచి, అంటే ఇంకా చూడండి దీన్ని జస్ట్ ఉల్టా ఉంది రైట్ యాంగిల్. ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది సెంటర్ వాడు, 2h/3 డిస్టెన్స్లో ఉంది. అర్థమైందా? సో 2h/3 డిస్టెన్స్లో ఉంది కాబట్టి y3 = 75 ప్లస్ 75, ఇక్కడ వరకు 75 ఉంది, ప్లస్ 2h/3 ప్లస్ 2h/3 ప్లస్ 2 × 75/3, 325. సో 75 ప్లస్ 50 విచ్ ఇస్ నథింగ్ బట్ 125. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, a1 a2 a3 వాల్యూస్ అనుకున్నాము, x1 x2 x3 అండ్ y1 y2 y3. సింపుల్. ఇప్పుడు మనం x బార్ ఫార్ములాలో y బార్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకోవడమే. సో x బార్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, 30,000 × 100 మైనస్ 7850 × 80 ప్లస్ 3750 × 166.6 బై 30,000 మైనస్ 7850 మైనస్ 3750. అదంతా సాల్వ్ చేస్తే మనకి x బార్ = 94.95. సో నేను క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చేయను, లేదా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయను. మనకు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, మన ఏమంటారు మార్క్స్లో కూడా మీకు ఎప్పుడైతే మార్కింగ్ స్కీమ్ ఎట్లా ఉంటుందంటే, బేసికల్గా మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాన్సెప్ట్కి, ఫార్ములాకి, డయాగ్రామ్స్కి, డైమెన్షన్స్కి, వీటన్నిటికీ మార్క్స్ ఎక్కువ అలాట్ చేస్తారు. ఓకేనా? సో లాస్ట్ ఆన్సర్కి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. సో నేను ఏం చేసిన అంటే దాన్ని లోకీలో పెట్టేసి మెయిన్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన. ఇప్పుడు దీనికి 3-4 మినిట్స్ దొరుకుతుంది అన్నీ చెప్పాలంటే, a1 x1 a2 x3. సో ఆల్రెడీ మనం ఇంత క్లియర్గా చెప్పుకున్నాం కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూషన్ మీరు చేసుకోగలుగుతారు. నెక్స్ట్ y బార్ 30,000 × 75 మైనస్ 7850 × 70 ప్లస్ 3750 × 125 బై 30,000 మైనస్ 7850 మైనస్ 3750 విచ్ కమ్స్ అవుట్ టు బి, సాల్వ్ చేస్తే 66.94 సెంటీమీటర్స్ తీసుకున్నామా, తీసుకున్నాం mm. సో క్లియర్గా అర్థమైందా? సో కొంచెం టైం చాలా నేను మెల్లగా చెప్పిన, ఎందుకంటే అందరూ ఒకటే లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉండదు అందరికీ. సో ఒక్కొక్కరు అర్థం చేసుకునేది ఒక్కొక్క తారీఖు ఉంటుంది. సో నేను ఏం చేసిన అంటే అందరికి అర్థమయ్యేటట్టు, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ కాబట్టి ఒక 2-3 సార్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరికైనా కొంచెం లాగ్ అనిపిస్తే ఏం లేదు, 1.5లో పెట్టేసి రప్మని కొట్టేసాను వీడియో. ఓకేనా? సో నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయితే లేదా సప్లిమెంట్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.